అందరికీ నమస్కారం. మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎంఎంఎస్ కోర్ లీడ్ పరిపత్రితో ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్న అనిల్ దోర్నాల గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం మేడం, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. చాలా సంతోషంగా ఉంది ఈ ప్లాట్ఫామ్ కి వచ్చి ఇక్కడ మెసేజ్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ముందుగా మీ మెడిటేషన్, మీ ధ్యాన పరిచయం. తప్పకుండా మేడం. ప్రధానంగా పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, మన అందరి ధ్యానులకి, ఆత్మీయ మిత్రులకి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా క్లుప్తంగా నా పరిచయాన్ని ఇస్తాను. 92లో సార్ తోటి మెడిటేషన్ చేయడం జరిగింది, అంటే నేర్చుకోవడం జరిగింది మన కర్నూల్ పిరమిడ్లో. మొదటిగా అప్పుడు సార్ అక్కడ పిరమిడ్లో నేర్పించేవారు ధ్యానం. సో అలా ధ్యానం పరిచయం అయింది. దాని ఎదురుగ్గా వీధిలోనే మేము ఉండేవాళ్ళం, మా అత్తయ్య వాళ్ళు అందరు ఉండేవాళ్ళు. సో పిరమిడ్కి రావడం వెళ్ళడం అనేది చాలా కొన్ని ఇయర్స్ వీ హ్యావ్ డన్ దట్. సో అలా పరిచయం అయినప్పుడు నేను 99 దాకా ఇండియాలో ఉన్నంత వరకు ఐ వాజ్ ప్రాక్టీసింగ్ లిటిల్ బిట్ ఆన్ అండ్ ఆఫ్ కానీ ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. బట్ 2000లో యుఎస్కి ఇటు వచ్చేసాము 99 తర్వాత. సో ఫ్రమ్ దెన్ ఆన్ లిటిల్ బిట్ డైవర్షన్, డిడ్ లాట్ ఆఫ్ అదర్ ప్రాక్టీసెస్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కూడా నేను ట్రై చేశాను మధ్యలో. అండ్ దెన్ సార్ యూజువల్లీ ఎప్పుడు చెప్తుండేవారు, అన్ని ట్రై చేయండి కానీ ఏదైతే చివరిగా మీకు ఉంటుందో దాన్ని పట్టుకోండి, కానీ శ్వాస మీద జాసే హైయెస్ట్. అలా నేను నా ప్రయాణంలో లిటిల్ డైవర్షన్ తీసుకుని మిగతావన్నీ కూడా చేసి 2011లో మళ్ళీ పిట్స్బర్గ్లో ఉన్నప్పుడు సార్ వీడియో ద్వారా ఒకసారి రీక్యాప్ అయ్యి సో ఐ కేమ్ బ్యాక్ అగైన్. దెన్ అప్పటి నుంచి సోలోగానే ప్రాక్టీస్ చేసుకునేవాడిని, ఎక్కడ అంటే ఏది డిస్కషన్ లేకుండా. సార్ని చూసాం, సార్ని 2018లో, సార్ని 2017లో కలిసాము సార్ని. బట్ 2018లో సార్ని కలిసినప్పుడు సార్ ధ్యాన జగత్ ఒక మిషన్ ఉంది, దీనికి మీరు అక్కడ పరిపత్రి అమెరికాలో ఉంది, మేరీల్యాండ్ లో, నువ్వు వర్జీనియాలో ఉన్నావు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు తనతో పాటు పనిచేసి ధ్యాన మహాచక్రం మనకి ఇండియాలో జరుగుతోంది హైదరాబాద్ లో, అలా కాకుండా ధ్యానం అంతటా పంచడం కోసం ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక ఈవెంట్ లాగా చేసి ఇంటర్నేషనల్లీ రెనౌడ్ గా అంతా మనం మన సొసైటీ గురించి అందరి గురించి మనకి వచ్చేటట్టు ఒక ప్లాట్ఫామ్ కావాలి, దానికి మీరు వర్క్ చేయండి, గ్లోబల్ అందుకనే స్థాపించాము. సో తనతో పాటు వర్క్ చేసి చేయమని అనమాట. సో తదనుగుణంగా 2019 అంటే సారు యుఎస్ ట్రిప్ వచ్చి వెళ్ళిన తర్వాత నేను కపుల్ ఆఫ్ మంత్స్ లో పరీని రీచ్ అవుట్ అయ్యి అక్కడ కాంటాక్ట్ అయ్యి దెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్. సో దట్స్ ఐ బికెమ్ పార్ట్ ఆఫ్ గ్లోబల్ విత్ సార్స్ గైడెన్స్ అండ్ విత్ పరీ వర్కింగ్ on side by side. సో అలా జర్నీ స్టార్ట్ అయ్యి దెన్ వీ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ద మూవ్మెంట్ అండ్ మెగా మెడిటేషన్ అమృతోత్సవం అనేది ఫస్ట్ ఈవెంట్ చేయడం జరిగింది మేరీల్యాండ్ లో, యుఎస్ లో డాలస్ లో, అలాగే నార్త్ క్యారోలినా, మొన్న రీసెంట్ గా లాస్ట్ ఇయర్ లాస్ ఏంజలీస్, ఇప్పుడు మనం అట్లాంటాలో సెప్టెంబర్లో జరుపుకుంటున్నాం. సో అలా ఒక సుదీర్ఘమైన ప్రయాణము మొదట ప్రాక్టీస్ గా మొదలైంది, కానీ ఇప్పుడు అది సేవగా గైడెన్స్ ద్వారా ధ్యాన జగత్ సేవగా మారింది. సో అది అంటే క్లుప్తంగా. సార్ మరి ఇప్పుడు మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియాలో పిరమిడ్ వ్యాలీలో జూన్ 18 నుండి 21 వరకు జరుగుతూ ఉంది. సో ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో చేయాలి అన్న ఆలోచన వెనుక ఉన్న కారణం ఏంటి? సో దాంట్లో మీ రోల్ ఏంటి? వర్క్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి? థ్యాంక్ యూ. ఇది ఒక పెద్ద ప్రశ్న. సో మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ గా ఒక ఫామ్ మీద చేస్తున్నాం కదా, ఇక దానిని ఎలా ధ్యాన జగత్ వైపుకి నడిపించాలి అంటే రెండు కావాలి. ఒకటి మనకి కోర్, పిఎస్ఎస్ఎం కోర్ అనేది ఎక్కడ ఏ కంట్రీస్ లో, మన 38 కంట్రీస్ లో మన రిప్రజెంటేషన్ ఉన్నా మనకి మొదలైంది ఇండియాలో. ఒకటి నెంబర్ 1. మెజారిటీ ఆఫ్ ది వర్క్ ఇండియాలో అద్భుతంగా జరుగుతుంది. సో ఇప్పుడు మనం ధ్యాన జగత్ కోసం నేను చూపించాలి, మనం చెయ్యాలి అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఎక్కడ అమెరికాలోనో, ఎక్కడో యూరోప్ లోనో, లేకపోతే అదర్ కాంటినెంట్స్ కానీ కంట్రీస్ లో చేయడం కంటే కూడా ఇండియాలో కనుక ఈ ఈవెంట్ చేయగలిగితే మనము మన యొక్క సత్తా,
మనం ఏం సాధించాము సార్ యొక్క ఫ్రెండ్షిప్ లో కానీ సార్ యొక్క గైడెన్స్ లో కానీ ఆ సత్యాన్ని లోక విదితం చేయడానికి మనకు ఒక ఆపర్చునిటీ, రైట్? సో ఈ దృష్ట్యా ఆలోచించినప్పుడు ఇది ఐడియా. సరే, ఇండియాలో కూడా చేద్దాము అని. వ్యాలీ అనేది ఇంటర్నేషనల్ సెంటర్ అని సార్ ఎప్పుడో మనకి చెప్పారు. ఇంటర్నేషనల్ సెంటర్ అని. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఈవెంట్ చేసినప్పుడు 2 రకాలుగా కావాలి. ఒకటి మన విజ్డమ్ అంతా కూడా అందరికీ వెళ్ళాలి. అలాగే అందరి విజ్డమ్ కూడా ఆ ఎక్స్‌చేంజ్ ఆఫ్ విజ్డమ్ అనేది సార్ ఎప్పుడు ఎంకరేజ్ చేసేవారు. రైట్? న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో ఉన్న మాస్టర్స్ కూడా వాళ్ళ విజ్డమ్ మనం వినాలి. మనం చేసే ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మన విజ్డమ్ గూడా అందరికీ చేరాలి అనేది. సో, ఆ దృక్పథంతోటి చూసినప్పుడు ఏంటంటే, సరే అయితే వ్యాలీలో పెట్టుకుంటే బావుంటుంది అని అనిపించి, ఎప్పుడు పెట్టుకోవాలి? అంటే మనకి జీసీఎస్ఎస్ అనే ఒక ఈవెంట్ జరిగేది సారున్నప్పుడు. కాన్ఫరెన్స్ లాగా జరిగేది. ఇట్ వాస్ ఎ ఇంటర్నేషనల్ ఈవెంట్. వి యూజ్డ్ టు హావ్ రెనౌడ్ మాస్టర్స్ కమ్ అండ్ టాక్ అబౌట్ ఇట్. సో, ఆ వేదికని ఇప్పుడు దీనికి అలైన్ చేసుకొని అది ఎలాగో లేదు కాబట్టి దాని బదులు ఇది పెట్టుకుంటే బావుంటుంది అనే ఉద్దేశంతోటి ఈ ఎంఎంఎస్ మెగా మెడిటేషన్ సమ్మిట్ అనే దాన్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ దీని యొక్క ఉద్దేశ్యము ఒకటే ఉద్దేశ్యం, ధ్యాన జగత్ అనేది ఉద్దేశ్యం. సో, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, ఎందుకంటే ఇది వరకు మేము అమెరికాలో 3, 4 సార్లు చేసినప్పుడు కూడా చాలా మంది మనకి ఇండియాలో ఉన్న మాస్టర్స్ వద్దాం అనుకున్నారు కానీ రాలేకపోయారు. ఎందుకంటే వీసా అనుకోండి లేతే ఇతరత్రా వర్క్స్ ఉన్నాయి గదా! ప్యారలల్ వర్క్స్ వల్ల కానియండి, ఏదైనా కానీ. అలా కాకుండా మనమే ఇండియాలో పెడితే మన వారందరికీ ఒక మంచి ఆపర్చునిటీ రావడానికి ధ్యాన జగత్ ప్లాట్‌ఫార్మ్‌కి. రెండవది మనము అంటే ఆ సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా వరల్డ్ వైడ్ మనం ఇన్ఫర్మేషన్‌ని ఇచ్చించొచ్చు కదా అనే ఉద్దేశంతోటి ఇండియాలో అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీరడిగిన రెండవ క్వెషన్‌కి ఎలా జరుగుతున్నాయి పనులు? అద్భుతంగా జరుగుతున్నాయి మేడం. సీనియర్ మాస్టర్స్ అందరూ చేయూతగా ముందుకు వచ్చారు. స్టేట్ లీడ్స్‌తో కూడా అందరితో మాట్లాడడం జరిగింది. స్వర్ణమాల పత్రి మేడం ఆధ్వర్యంలో, పరి గైడెన్స్‌లో ఈవెంట్ చాలా పర్ఫెక్ట్‌గా ప్లానింగ్‌లో ఉంది. ప్లానింగ్ సెషన్స్ అన్నీ అవుతున్నాయి. సో, నేను సమ్ ఆఫ్ దెమ్ పర్సనల్‌గా లీడ్ చేస్తున్నాను. స్టేటస్ మీటింగ్స్ కానీ, కో చైరింగ్ యాక్టివిటీస్ కానీ అన్నీ. డార్మెటరీ యాక్టివిటీలో మోస్ట్ ఆఫ్ ది అకామిడేషన్స్ ఫుల్ అయిపోయాయి వ్యాలీలో. బట్ వీ హావ్ ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ అవైలబుల్ ఔట్‌సైడ్ ఆఫ్ పిరమిడ్ వ్యాలీ. అక్కడ కూడా ప్రొవిజన్స్ డిస్కషన్స్ అన్నీ అవుతున్నాయి వాటికి కూడా. ప్రతి ఒక్క మాస్టర్‌కి మనము అన్ని రకాలుగా వసతులు ఒకటి, రెండవది వారికి కావాల్సిన విజ్డమ్, ఆ జ్ఞానానికి కావాల్సిన ప్లాట్‌ఫార్మ్. మూడవది మనకు అతి ముఖ్యమైనది మెడిటేషన్. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఎంఎంఎస్ అనే ఒక స్కెడ్యూల్‌ని ఈ 4 రోజులు ఒక యజ్ఞంలాగా, రైట్? ఒక ప్రభంజన దృష్టిలో దీన్ని జరుపుకోబోతున్నాం. సార్ మరి ఈ కార్యక్రమంలో ఏమేమి ఉండబోతున్నాయి సార్? అంటే మెడిటేషన్ ఎన్ని అవర్స్ ఉంటుంది? ఎవరెవరొస్తున్నారు వాళ్ళ గురించి? ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్పీకర్స్‌ని మనము కాల్ఫర్ చేసాము. అంటే గ్లోబల్ ప్లాట్‌ఫార్మ్ అంటున్నాం కాబట్టి, ధ్యాన జగత్ దృష్టిలో చేస్తున్నాం కాబట్టి, స్పీకర్స్ అందరూ గూడా ఇంటర్నేషనల్ స్పీకర్స్. నీల్ గోరు అలా మనకి చాలా మంది స్పీకర్స్, ఇంటర్నేషనల్ స్పీకర్స్ వస్తారు. వాళ్ళ యొక్క స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ విజ్డమ్స్‌లో వారు ఇక్కడ ఆ విజ్డమ్‌ని షేర్ చేస్తారు. అలానే మన పిరమిడ్ మాస్టర్స్ కూడా పరి కూడా షీ ఈస్ గివింగ్ సెషన్స్ ఇన్ దట్. జీకే సార్ ఈస్ ఆల్సో బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. సార్ సెషన్స్ కూడా ఉన్నాయి. అలా మనకేంటంటే సీనియర్ మాస్టర్ సెషన్స్ కూడా పెట్టుకొని, అంటే ఎక్స్‌చేంజ్ ఆఫ్ విజ్డమ్, ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఎనర్జీస్ ఈస్ అన్ ఆపర్చునిటీ. సో, అట్లా మనకి స్కెడ్యూల్‌ని ఎలా ప్లాన్ చేసామంటే ఫస్ట్ 3 రోజులు మెగా మెడిటేషన్ సమ్మిట్ యొక్క టెంప్లేట్, ఒక ఫార్మాట్ ఎలా అయితే ఉంటుందో, అమెరికాలో ఏదైతే ఫాలో అవుతున్నామో అలాంటి టెంప్లేట్‌తోనే కొంచెం ఫ్లెక్సిబిలిటీస్ తోటి డిఫరెంట్ యాస్పెక్ట్‌ని తీసుకొచ్చి అందరికీ పరిచయం చేయడం అనేది ఒక దృష్టి అయితే, రెండవది ఒక థీమ్ తోటి వెళ్దాము అని. ఏదో ఇష్టం వచ్చినట్టు ఒక ప్రోగ్రామ్‌ని డిజైన్ చేయకుండా, ఒక స్ట్రక్చర్‌గా, ఒక ఫార్మాట్‌లో ఒక థీమ్‌ని సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు పిరమిడ్ అనే ఒక థీమ్ ఉంటే, ఆ పిరమిడ్‌కి సంబంధించిన విజ్డమ్ మనకి ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఇవ్వడం గాని, మన పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళ రీసెర్చ్ అట్లా ఒక 4 అవర్ షెడ్యూల్.
తర్వాత ఒక నెక్స్ట్ 3 అవర్స్ మనం మెడిటేషన్ అన్నప్పుడు మెడిటేషన్ మీద రీసెర్చ్, మెడిటేషన్ మీద ఎలా మన రీసెర్చ్ ఏమిటి, బయట ఎలా చేస్తున్నారు ఇంటర్నేషనల్ మాస్టర్స్ మెడిటేషన్ గురించి, దా అలాంటి కాన్సెప్ట్, మేనిఫెస్టేషన్ యాజ్ ఎ కాన్సెప్ట్, ఇట్లా డిఫరెంట్ థీమ్స్ తీసుకొచ్చి ఆ థీమ్స్ ని అలైన్ చేస్తూ దాంట్లో ఉన్న నిష్ణాతులైన మాస్టర్స్ ని పట్టుకొచ్చి ఆయా సబ్జెక్ట్ ని ఇక్కడ అందరికీ డెలివర్ చేయడం జరుగుతుంది. అది ప్రధానమైన ఉద్దేశం. ఇప్పుడు మెడిటేషన్ అనేది మనకి మార్నింగ్ మెడిటేషన్ ఎలాగో ఉంటుంది, అలాగే మధ్యాహ్నం కూడా ఒక స్లాట్ ఆఫ్ మెడిటేషన్ ఉంటుంది. 2 మెడిటేషన్స్ ఉంటాయి. దీంతో పాటు కూడా ఏంటి అంటే ఆపర్చునిటీస్ ఎక్కడ అంటే మనం బయటికి వెళ్లి చేసుకోవాలన్నా ఈవెంట్ స్కెడ్యూల్‌లో యూజువల్లీ మనకి మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవినింగ్ దాకా ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉంటాయి. మధ్యలో 1 అవర్ బ్రేక్ లంచ్ ఉంటుంది. ఆ లంచ్ బ్రేక్‌లో మాత్రం ఏం ప్రోగ్రామ్స్ ఉండవు. యూజువల్లీ మనం పత్రిసార్ వీడియోస్ అక్కడ ఉన్న వాళ్ళకి జస్ట్ ఎనర్జైజ్ చేసేదానికి స్పాన్సర్‌షిప్స్ వాటి గురించి మనం ప్రోమోస్ ప్లే చేస్తాం. లంచ్ అయిపోగానే మళ్ళీ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ ఆల్సో ప్లాన్, డైవర్సిఫైడ్ కల్చరల్ యాక్టివిటీస్. సో, వెల్కమ్ గూడా చాలా గ్రాండ్‌గా చేస్తున్నాం ఈసారి. మెగా మెడిటేషన్ సమిట్ ఇండియాకి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైమ్. అండ్ దెన్ మన సీనియర్ మాస్టర్లు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. చాలా మంది మనకి సీనియర్ మాస్టర్లు అందరూ వస్తున్నారు. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్స్ వైస్. సో, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు కమ్, మీట్, గ్రీట్ అండ్ గెట్ టు నో అండ్ వర్క్ ఫర్ ధ్యాన జగత్. దానికి తగ్గట్టుగా అరేంజ్‌మెంట్స్ అన్నీ అవుతున్నాయి. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే చాలా మంది ఈ క్వెషన్ అడుగుతూ ఉన్నారు. ఏంటంటే, "మాకు పిల్లలున్నారు. మేము పిల్లలని తీసుకొస్తున్నాము. మరి మా పిల్లలకి ఏమైనా ఉందా?" అని. అంటే పిల్లలకు కూడా ఈసారి మేము అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. చిన్న పిల్లలు కానీ, కొంచెం పెద్ద పిల్లలు కానీ తప్పకుండా బాల వికాస్ మహేశ్వరి మేడం ఆధ్వర్యంలో యాక్టివిటీస్ అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఎంతమంది ఉంటారు, ఏమిటి అనేది కూడా లిస్ట్ తీసుకొని దానికి తగ్గట్టుగా ఎలా దాన్ని తీసుకెళ్ళాలి అనేది కూడా వి ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ థాట్. ఆల్మోస్ట్ అంటే డిజైన్ అంటే ప్లాన్ అంతా అయిపోయింది. ఓన్లీ ఎగ్జిక్యూషన్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ థింగ్స్ మాట. ఎలా జరగాలని. సో, పేరెంట్స్ విత్ కిడ్స్ యూ డోంట్ హావ్ టు వరీ. దే డోంట్ హావ్ టు లుక్ బ్యాక్. హాయిగా రండి. ఈ ప్రోగ్రామ్స్‌ని పిరమిడ్ వ్యాలీలో హాయిగా పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసుకుంటూ, జ్ఞానాన్ని ఆస్వాదిస్తూ, శాకాహారమైన వెజిటేరియన్ లంచ్‌ని తీసుకుంటూ ఒక సెలబ్రేషన్ లాగా చేసుకున్నాం. సో, ఇప్పుడు మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియాలో జరుగుతా ఉంది గదా సార్! ఇంతకుముందు ఎక్కడ జరిగింది? అప్పుడు మీరు దాంట్లో మీ రోల్ ఏంటి సార్? సో, ప్రధానంగా మనకి ఈ మెగా మెడిటేషన్ సమిట్ అనేది ఎలా వచ్చింది అంటే, అమృతోత్సవం అనే ఒక ఈవెంట్ మేము మేరీలాండ్‌లో చేయడం జరిగింది. ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఒక ఈవెంట్ కావాలి మనకి. ఎందుకంటే సార్ మనకిచ్చిన ధ్యాన జగత్ ప్లాట్‌ఫార్మ్‌కి ఆయన ఎప్పుడో మనకి 17, 18లో ఇచ్చినది. మేము 23, 24లో వి స్టార్టెడ్ డూయింగ్. ఇది చేయడం మొదలుపెట్టాము. సో, అప్పుడు ఒక మెగా మెడిటేషన్ సమిట్ అనే ఒక ఈవెంట్ చేద్దాము. ఎవ్రీ ఇయర్ చేద్దాము. చేసినప్పుడు మనం అందరూ మాస్టర్స్‌ని పిలుచుకొద్దాము అన్న ఉద్దేశంతోటి ఇది ఫస్ట్ టైమ్ అక్కడ డాలస్‌లో చేయడం జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ఏంటంటే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వైడ్‌లీ స్ప్రెడ్ ఔట్ అయి ఉన్నారు. ఎవరెవరు వాళ్ళ లోకల్ యాక్టివిటీస్‌లో కానీ, రీజనల్‌లో కానీ, వాళ్ళ ప్రాంతాల్లో కానీ చాలా వర్క్ జరుగుతోంది. ఈ అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలి. ధ్యాన జగత్ అనే విజన్‌లోకి తీసుకురావాలి అని ఆ ఫస్ట్ డాలస్ ఈవెంట్‌ని ఆ థీమ్ మీద చేశామన్నమాట. నార్త్ క్యారోలినాకొచ్చేటప్పటికి ఏంటంటే, డైవర్సిటీ ఫ్యాక్టర్ కింద అంటే తీసుకొద్దాం అందరిని. అంటే మనతో పాటు అందరూ ఉన్నారు గదా! సో, బయట వారిని కూడా మనతో కలుపుకుంటూ చేద్దాము అని ఒక డైవర్సిటీ థీమ్ మీద నార్త్ క్యారోలినాలో సెకండ్ టైమ్ జరిగింది. మొన్న ఎల్ఏలో హీలింగ్ ఎల్ఏ. ఎల్ఏ హాస్ లాట్ ఆఫ్ ఫైర్ ఇష్యూస్ అవన్నీ జరిగాయి. అక్కడ గూడా మేము హీలింగ్‌తో పాటు కూడా డైవర్సిటీ యాస్ ఎ ఫ్యాక్టర్ అంటే కల్చరల్ డైవర్సిటీ కూడా ఎథ్నిక్ డైవర్సిటీని కూడా యాడ్ చేసి, సో, దానిని తీసుకొచ్చి అక్కడ దాన్ని ఆ ఈవెంట్ మూడవ ఈవెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు నాలుగవది ఎట్లాంటాలో చేయబోతున్నాము. దీంట్లో ఇప్పుడు ఎంఎంఎస్ ఇండియాలో. ఎందుకు ఇండియా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ధ్యాన జగత్‌కి మనకి మెయిన్ కోర్ ఇండియాలో స్టార్ట్ అయింది. ప్లస్ ఇండియాలో అందరూ రాలేరు కాబట్టి వి వాంటెడ్ టు డూ థిస్ ఇండియాలో ప్రధానంగా. సో, అట్లా థీము, కాన్సెప్ట్, స్కెడ్యూలింగ్ అంటే ద బేసిక్ ఫార్మాట్ ఆఫ్ ది ఈవెంట్ అంతా కూడా ఎంఎంఎస్ మనకు అమెరికాలో ఎలా ఉంటుందో అలానే ఉంటుందిక్కడ. కానీ లిటిల్ బిట్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ అంటే కల్చరల్ యాక్టివిటీస్‌లో కానీ, మనకి స్టేజ్ యాక్టివిటీస్‌లో కానీ, లిటిల్ బిట్ ఆఫ్ ప్రోగ్రామ్ స్కెడ్యూల్స్‌లో కానీ, ఇండియాలో మనం ఎలా అయితే చేస్తామో దానికి తగ్గట్టుగా టైలర్ చేయడం జరిగింది.
సో, ఇప్పుడు మరి ఇండియాలో జరుగుతా ఉంది. ఈవెంట్ అంతా ఇంగ్లీష్‌లోనే ఉంటుంది కదా సార్! సో, ఏమైనా క్వాలిఫికేషన్ ఉండాలా? జాయిన్ అవ్వాలనుకున్న పార్టిసిపెంట్స్‌కి ఎవరైనా జాయిన్ అవ్వచ్చా? రిజిస్ట్రేషన్ ఏమైనా చేసుకోవాలా? రిజిస్ట్రేషన్ అనేది ఉందండి. లింక్ అనేది ఒకటుంది. మీరు రిజిస్ట్రేషన్ లింక్ ఎవరైనా ఇస్తారు. ఇక్కడ మనకి కూడా పీఎంసీ వాళ్ళకి కూడా ట్రస్ట్‌లో టీమ్ కూడా ఇచ్చాము. సో, రిజిస్ట్రేషన్ వల్ల ఏంటి అంటే ప్లానింగ్‌లో మనకి హెల్ప్ అవుతుంది. సో, ఈవెంట్ చాలా పెద్ద లెవెల్‌లో జరుగుతుంది. సో, వచ్చేవారు రిజిస్టర్ చేసుకుంటే ఆర్గనైజర్స్‌కి ఇట్ విల్ బి ఎ గ్రేట్ హెల్ప్. అది నంబర్ 1. సో, లింక్ ఉంటుంది. ఆ లింక్‌ని మీరు క్లిక్ చేసినప్పుడు ఎంఎంఎస్ ఇండియా అనే వెబ్‌సైట్‌లో ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే హాయిగా మీకు బేసిక్ డీటెయిల్సే ఉంటాయి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. పిల్లలని తీసుకొస్తున్నారా? ఎవరైనా ఏజ్ గ్రూప్‌లో ఉన్నారా? ఇలాంటి బేసిక్ క్వెషన్స్ మీరు ఆన్సర్ చేసేస్తే అది రిజిస్టర్ అయిపోవచ్చు. ఒకటి. ఆహ్, ఎవరు రావచ్చు? ఎలిజిబిలిటీ. ప్రతి ఒక్కరికి ఇది ఓపెన్ ఆహ్వానం. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ కానీ ఏదీ లేదు. సో, మనము అగైన్ ధ్యాన జగత్ అన్న ఒక వేదికగా చేస్తున్నాం కాబట్టి దీన్ని ఓపెన్‌గా పెట్టాము. ఎవరైనా రావచ్చు. ఇంకొకటేంటంటే ఇది ఇంగ్లీష్‌లో ఉంటుంది అన్నారు కదా! ఇది ఇంగ్లీష్‌లో ఎందుకు చేస్తున్నాం అంటే మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ అందరికి కూడా ఇంగ్లీష్ కామన్ లాంగ్వేజ్. మన లోకల్ లాంగ్వేజ్‌లో చేస్తే దాన్ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేయడం కంటే ఇంగ్లీష్‌ని మన లోకల్ లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌లేట్ చేయడం చాలా ఈజీ. సో, అందుకే మన వారందరికీ తెలుగువారు కానియండి, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇండియాలో ఉన్న డిఫరెంట్ లాంగ్వేజ్ వారందరికి కానియండి, ఏం చేస్తున్నామంటే ప్రత్యేకంగా ట్రాన్స్‌లేటర్స్‌ని అరేంజ్ చేస్తున్నాం. ఈ ట్రాన్స్‌లేషన్స్ ద్వారా ఏంటి అంటే, అక్కడ చెప్పిన ఇంగ్లీష్ మెసేజ్ ఏదైనా సరే, అంటే కమ్యూనికేషన్ కానియండి, ఒక ప్యానెల్‌లో డిస్కషన్స్ కానియండి, ఒక విజ్డమ్ షేరింగ్ బై మాస్టర్ కానియండి, ఒక మనకి పైమా వారియర్స్ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చినా, అన్నిటిని కూడా హాయిగా మనం తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి, తెలుగులో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో, వి ఆర్ వర్కింగ్ త్రూ ఆల్ దట్ ప్రాసెస్. అది కూడా మోస్ట్‌లీ ఫైనలైజ్ అయిపోతుంది ఒక కపుల్ ఆఫ్ డేస్‌లో. సో, ఇట్లా అందరికీ ఆహ్వానం. పిరమిడ్ మాస్టర్ అంటేనే యూ ఆర్ అలైన్డ్ ఫర్ ధ్యాన జగత్. యూ ఆర్ ఎ కో-క్రియేటర్. కో-క్రియేటర్ ఎలా అవుతాం మనం ధ్యాన జగత్‌కి అలైన్ కాకుండా? సో, ఇది మన ఇంటి పండగ. మన ఇంటి పండగకి మనకు ఆహ్వానం పలకడం అనేది అతిశయోక్తి అవుతుంది. సో, ప్రతి ఒక్కరూ రావచ్చు. ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నేను అందరిని ప్లీజ్ డూ జాయిన్ అస్. థిస్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మనందరం కలిసి ఈ ఈవెంట్‌ని సార్‌కి ఒక గిఫ్ట్‌గా ఇద్దాం. సార్ ఇంకా ఫైనల్‌గా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా మేడం. ఇక్కడ ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ అనేది ఒక పెద్ద లెవెల్‌లో చెయ్యాలి అనేది సార్ విజన్. అంటే ఇంటర్నేషనల్‌గా అన్ని చోట్లకి వెళ్ళాలి. మన పిఎస్ఎస్ఎం సొసైటీలో ఉన్న విజ్డమ్ కానీ, మన మాస్టర్స్ కానీ, మన మాస్టరీ కానీ, సెల్ఫ్ మాస్టరీ కానీ ఎంతో అద్భుతం. సార్ ఎప్పుడు అంటుండేవాడు, మన దగ్గర ఉన్నంత విజ్డమ్ ఎక్కడా లేదయ్యా! మీరు ఆ విజ్డమ్‌ని అన్ని లోకాలకి అంటే అన్ని దేశాలకి పంపించాలి. తదనుగుణంగా మన వారందరూ అన్ని దేశాల్లో ఉండి, అక్కడ వర్క్‌ని చేసుకుంటూ, ఇట్లా ఈవెంట్స్ చేస్తూ చేయాలి అని ఎప్పుడు అంటూ ఉండేవారు. సో, దానికి ప్రధానంగా ఇప్పుడు మనకు ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఆపర్చునిటీ వచ్చినా కూడా మన ఇంటికొచ్చి, మన ఊర్లోకొచ్చి, ఇగో ఇక్కడ ఈవెంట్ జరుగుతున్నాము, మీరు రండి అంటే మేము రాలేకపోతున్నాము అంటే, ఇట్ ఈస్ ఓన్లీ అన్ అన్‌ఫార్చునేట్ ఈవెంట్ రైట్? సో, తప్పకుండా అందరూ రావాలి. ఇది మన ఈవెంట్. మన ఫ్యామిలీ ఈవెంట్. రెండవది ఇక్కడ ఏంటి అంటే మెసేజ్ ఓరియెంటెడ్. దీనికొక పర్పస్ ఉంది. ఏదో యాదృచ్ఛికంగా తీసుకొచ్చి ఇలా పెట్టడము, అలా పెట్టడం కాదు. సారు మనకిచ్చిన మ్యాండేట్ ప్రకారంగా ఏవేవి ప్రోగ్రామ్స్ ఎలా నడవాలి, ఏ విజ్డమ్ వెళ్ళాలి, దాన్ని స్కెడ్యూల్‌లో పెట్టి ఒక పర్ఫెక్షన్‌గా తీసుకెళ్తున్నాం. సో, దానికి మీ అందరి సహకారం కావాలి. అటు మీరందరూ రావాలి. అంటే భౌతికంగా సహాయం కూడా మానిటరీ ఫండ్స్ కూడా తప్పకుండా అవసరం పడతాయి. ఎందుకంటే ఇంత సైజ్ ఈవెంట్ చేయడానికి మనం ముందుకొచ్చినప్పుడు డెఫినిట్‌గా అందరము భాగస్వాములం అయ్యి, మన వంతుగా మనం ఎంత సేవ చేయగలుగుతామో, ఎంత సహాయం చేయగలుగుతామో చేస్తే చాలా తప్పకుండా ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. మేడం. ఆహ్, ఇంకా రెండవదేంటి అంటే ఈవెంట్‌కి అటాచ్డ్‌గా యోగా డే ఉంది. ఈ యోగా డేని పురస్కరించుకొని కూడా
ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం మనకి యోగా డేలో ఏవేవి జరగాలో 4వ రోజు చివరి రోజు మనం చేసుకుంటాము. యోగా డేకి మనకి కొలాబరేటర్స్ కూడా ఉన్నారు. యోగా మాస్టర్స్ కానీ, యోగా సెంటర్స్ నుంచి వచ్చేవారు కూడా చాలామంది ఉంటారు. సో, వాళ్ళందరితో కలిసి గవర్నమెంట్ ప్రోటోకాల్‌ని ఫాలో అవుతూ హాయిగా ఆహ్, అగైన్ ఇట్స్ ఎ సెలబ్రేషన్. సో, వి విల్ హావ్ ఎ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ సార్. మరి మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా గురించి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ధ్యాన జగతిలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ. సో విన్నారు కదండి, మెగా మెడిటేషన్ సమ్మిట్ పిరమిడ్ వ్యాలీలో ఎంతో అద్భుతంగా జూన్ 18 నుండి 21 వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనొచ్చండి. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.